హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఐఎస్ఎం అండ్ క్యూపీఎఫ్ఈ సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. చాలామందికి ఎస్ఐపి ద్వారా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక సెటైన్ అమౌంట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్పస్ బిల్డ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. బట్ ఎస్ఐపికి సంబంధించి ముఖ్యమైన డీటెయిల్ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ఎస్ఐపి ద్వారా లాస్ట్ టైము మనకి 25,000 కోట్లు వచ్చాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చిందనమాట. అంత కొత్త ఇన్వెస్టర్స్ ఎస్ఐపిల్లో ఇన్వెస్ట్ చేస్తూ చాలా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అంటే మనకి ఎస్ఐపి ద్వారా ఒక సేఫ్ అండ్ కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రియేట్ అవుతుందని అందరికీ అర్థమైంది. అయితే ఎస్ఐపిలో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఈ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఎస్ఐపి ద్వారా దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకుని మ్యాక్సిమం రిజల్ట్ చూడాలి దాని నుంచి అన్నట్లప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంట? సో ఈ రోజుల్లో చాలా మంది ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తున్నారు విరాట్. సో కానీ 10 years బ్యాక్ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. సో ఎంఫీ ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ జరిగేటప్పుడు టెండూల్కర్, ధోని వీళ్ళతో యాడ్స్ చేయించడం వల్ల చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటి ఉంది, సో అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో చాలా మంది ఎస్ఐపిస్ అయితే మొదలు పెట్టారు. సో ఎస్ఐపిస్ మొదలు పెట్టారు కానీ దాని నుంచి మాక్సిమం బెనిఫిట్ అయితే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. జస్ట్ ఎస్ఐపి చేసాము ఇక అంతే, దాన్ని ఇంకా వదిలేస్తున్నారు. సో ఈ రోజు మనం ఎస్ఐపి నుంచి మాక్సిమం రిజల్ట్ ఎస్ఐపి నుంచి ఎలా తీసుకోవాలనేది మనం చూద్దాం. ఎస్ఐపి చేసే వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు మనం 3 స్ట్రాటజీస్ చూద్దాం ఇందులో. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి స్టెప్అప్ ఎస్ఐపి. ఓకే. సో చాలా మంది ఎస్ఐపి చేస్తారు, ఇక ఆ తర్వాత దాన్ని పట్టించుకోరు. అవును. కానీ ఈ టైంలో ఎస్ఐపి చేసినప్పుడు ఒక ఇన్కమ్ ఉంటుంది, తర్వాత మన ఇన్కమ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అవును. సో ఎప్పుడైతే మన ఇన్కమ్ కనుక పెరిగిందో సో అప్పుడే మనం ఎస్ఐపిని కూడా పెంచాలి. అంటే నేను ఒక 10,000 ఎస్ఐపి చేస్తున్నాను ప్రతి మంత్ అనుకున్నట్లయితే ఒక 1 year తర్వాత ఒక 1,000 పెంచాల్సి ఉంటుందంట. 1 year తర్వాత 1,000 అంటే మీరు 10% రూల్ చెప్తున్నారు. ఓకే. సో మనకి 10% ఎందుకు వచ్చిందంటే చాలా వరకు ఐటీ ఇండస్ట్రీస్లో వీటిలో యావరేజ్ హైక్ 10% ఉంటుంది. సో అందుకని చెప్పి 10% పెంచమంటున్నారు. బట్ అది అందరికీ వర్తించదు. సో ఒక సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్ ఎంప్లాయీ ఉన్నారు, ఓకే. సో వాళ్ళకి ఆల్రెడీ 40-50 lakhs ఉన్నాయనుకోండి ప్యాకేజ్. ఓకే. సో 10% ఏం పెంచరు వాళ్ళకి. సో ఇచ్చేది కూడా ఈ సాఫ్ట్స్లో కానీ ఇంకా లేదా తక్కువ హైకే ఇస్తారు. ఓకే. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇన్వెస్టబుల్ సర్ప్లస్లో అంటే మన ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ పోనీ ఎంత అయితే మిగులుతుందో దానిలో మాక్సిమం రౌట్ చేయడానికి చూడాలి. సో ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ 10,000 మిగిలింది, నేను 10,000 ఎస్ఐపి పెట్టాను. నాకు శాలరీ కొంచెం పెరగడం వల్ల నాకు ఇయర్ ఒక 13,000 మిగిలింది. అప్పుడు కూడా 1,000 పెడితే మిగతా 2,000 ఎందుకు ఖర్చు అయిపోతాయి. సో అలా కాకుండా మనం సర్ప్లస్లో నుంచి ఎంత మ్యాక్సిమం కుదిరితే అంత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఒక మీరు చెప్పినట్లే 10% ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవును. సో నార్మల్గా అయితే మనకు మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది. సో 15 years పాటు మీరు 15%తో రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కనుక మీరు 15,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 15 years తర్వాత 1 crore వస్తుంది. 15 years పాటు 15% వచ్చే ఫండ్లో 15,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అవును. ఎంత వస్తుంది సార్? సో మీకు 1 crore వస్తుంది. ఓకే. అది మీరు చూడొచ్చు స్క్రీన్లో. సో మనకి ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో మనకి 15 years పాటు 15,000 మనం ఇన్వెస్ట్ చేసుకుంటే పోతే 1 crore వస్తుంది. ఓకే. సో ఇప్పుడు దాన్ని మనం స్టెప్అప్ చేస్తే ఏమైతే చూద్దాం. సో స్టెప్అప్లో మనం 10% స్టెప్అప్ చేసాం. ఓకే. సో స్టెప్అప్ చేసినప్పుడు మనకి సేమ్ ఎస్ఐపి మనకి 1.66 crores ఇస్తుంది. సో ఆల్మోస్ట్ 66% తేడా వస్తుంది జస్ట్ స్టెప్అప్తో. జస్ట్ స్టెప్అప్తో. సో ఇది 10% అనేది అందరికీ వర్తించదు, ఎందుకంటే జాబ్ షిఫ్ట్ కొట్టినప్పుడు 30-40% కూడా పెరుగుతుంది. అవును. సో కెరియర్లో అడ్వాన్స్గా స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఇంకా పెరుగుతుంది. సాయిరామ్ గారు, ఇప్పుడు స్టెప్అప్ చేయడం వల్ల ఇంత 60% బెనిఫిట్ అనేది చూపిస్తున్నారు కదా, ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్, ఇది ప్రతి ఫండ్కి కూడా వర్తిస్తుంది అంటారు? అవునండి, మనం చేస్తే ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఇది వర్తిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూని పెంచుతూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తున్నాయి. సో రియల్ సినారియోస్లో ఏమవుతుందంటే ఇంతకన్నా ఎక్కువే డిఫరెన్స్ మనకు వస్తుంది. ఓకే. సో మనం స్టెప్అప్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆ టైంలో మార్కెట్ పడిపోవచ్చు. సో అప్పుడు ఇంకా మనకి ఎక్కువ రిటర్న్స్, ఎక్కువ వాల్యూమ్ రావచ్చు, ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్లో మనకి ఎలాగో పాజిటివ్ ఉంటుంది కాబట్టి మనం చేసే ఎర్లీ చేసే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి లాంగ్ రన్లో ఎక్కువ డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇది ఒకటి స్టెప్అప్ స్ట్రాటజీ. రెండవది ఏంటంటే మనకి 1 year ఉంది. ఇయర్లో ఎస్ఐపి జనరల్గా మంత్లీ చేస్తుంటాం కాబట్టి 12 installmentsలో పే చేస్తాం. సో ఎక్స్ట్రాగా 13 installments పే చేయండి 12 బదులు. అంటే 1 yearలో ఇంకో ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్ సేమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. సో మనకి అవైలబిలిటీ ఉంది అది. సో అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు మీ మ్యూచువల్ ఫండ్ చూసుకునే యాప్లోకి వెళ్ళేసి మీరు సేమ్ ఫండ్లోకి మీరు ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఓకే. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక 7-8% వరకు డిఫరెన్స్ వస్తుంది రిటర్న్లో. సో నార్మల్గా మీకు 15,000 సేమ్ ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తే 1 crore వస్తే ఇక్కడ 1.7 to 1.8 crores జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చేసింది ఏం లేదు, ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్ట్రాగా ఒక ఇన్స్టాల్మెంట్ పే చేసాం. సో మీరు చెప్తున్నారు కదా ఎక్స్ట్రా ఒక ఈఎంఐలా పే చేయమని ఎస్ఐపి. అయితే
ఇది ఏ టైంలో పే చేయడం వుడ్ బి గుడ్ అంటారు? మనకేంటంటే మార్కెట్ జనరల్గా ఎవ్రీ ఇయర్ 5% అనేది అట్లీస్ట్ కరెక్ట్ అవుతానే ఉంటుంది. సో ఆ టైంలో కనుక 5% కరెక్ట్ అయినప్పుడు పీక్ నుంచి మీ దగ్గర మనీ ఉంటే పెట్టేయండి. లేదు ఇంకొంచెం ఆప్టిమిస్టిక్గా చూస్తాను అంటే కనుక 10% వచ్చేస్తే ఇంకా బెటర్. ఇంకో డౌట్ సార్ నాకు ఇక్కడ, జస్ట్ ఒక ఎస్ఐపి అమౌంట్ పెట్టే ప్లేస్లో, ఎక్స్ట్రా ప్లేస్లో లంసమ్ అమౌంట్ ఉన్న పెట్టొచ్చా? ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయేమో కదా. సో ఇది టెక్నికల్లీ మీరు పెట్టింది లంసమే. సో ఎస్ఐపి అనేది మీకు ఆటోమేటిక్గా ఆటోపేతో కట్ అయిపోతూ ఉంటుంది. అవును. సో మనం ఎక్స్ట్రాగా పెట్టేది ఒక లంసమే. ఓకే. సో మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే కనుక పెట్టొచ్చు. సో మనం సేమ్ ఫండ్లో మనం కంటిన్యూ చేయొచ్చు. ఎస్ఐపి ప్లస్ లంసమ్. సో ఈ స్ట్రాటజీని ఎస్ఐపి ప్లస్ లంసమ్ స్ట్రాటజీ అని కూడా అంటారు. సో థర్డ్ స్ట్రాటజీ వచ్చేసరికి పైన 2 చెప్పినవి మిక్స్ చేయాలి. ఓకే. స్టెప్ అప్ ప్లస్ 13th ఇన్స్టాల్మెంట్. ఓకే. సో ఈ స్ట్రాటజీలో ఏమవుతుందంటే, సో ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం. సో యాజ్ నెక్స్ట్ మనకి హైక్స్ రాగానే లేదా ఇంకా ఎక్స్ట్రా అయినా ఇన్కమ్ రాగానే మనం మన ఎస్ఐపి అమౌంట్ని పెంచేస్తాం, స్టెప్ అప్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం స్టెప్ అప్ చేస్తున్నామో మనం ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్ని కూడా ఆ స్టెప్ అప్ అమౌంట్తో ఈక్వలెంట్గా మనం పెంచాలి. ఓకే. సో నేను ఇప్పుడు 15,000 చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ నేను 20 చేశాను. ఆ ఇయర్ నాకు బోనస్ రావడం కానీ, లేదా ఏ జరిగినప్పుడు కానీ, లేదా నా ఒక బర్త్డే రోజు కానీ ఒక ఈవెంట్ పెట్టుకొని నేను ఆ 20,000 నాకు ఎక్స్ట్రాగా నేను ఇన్వెస్ట్ చేశాను. సో ఈ స్ట్రాటజీతో వెళ్తే మనకి 15 years తర్వాత 1.8 crores వస్తుంది. సో నార్మల్ ఎస్ఐపి 1 crore జనరేట్ చేస్తుంది, స్టెప్ అప్ 1.66. సో స్టెప్ అప్ ప్లస్ 13 months స్ట్రాటజీతో వెళ్తుంటే మనకి ఏమవుతుందంటే 1.8 crores వస్తుంది. సో చాలా మంది 1.8 crores అచీవ్ చేయగలిగిన వాళ్ళే. సో నార్మల్గా 10,000 పెట్టే వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్ట్రాగా 10,000 ఉంటుంది, బట్ చాలా మంది వీటిని ఇగ్నోర్ చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉంటే కనుక మనం చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్కి ఒక 1% సెర్టన్ పర్సెంట్ అనేది యాడ్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్ మాత్రం 60% ఎక్స్ట్రా వస్తుంది. దట్ ఈస్ అమేజింగ్ అని చెప్పాలి. బికాజ్ చాలా మందికి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటు ఉంటుంది, కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్తో మనం ఇంకా ఎంతో అచీవ్ చేయొచ్చు అనే విషయాలు తెలిసి ఉండవు ఎక్కువ మందికి. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అండి, మనం తీసుకున్న ఫండ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, బట్ ఆ ఫండ్లో ఒక 60% ఎక్స్ట్రా రిజల్ట్ చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వడం వుడ్ బి గుడ్ అని చెప్పేసి మనకి సార్ చెప్తా ఉన్నారు. అయితే మీరు ఎలాంటి ఫండ్ చూస్ చేసుకోవాలి అనే దానిపై కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అండ్ మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, మీ టాక్సేషన్ ఏంటి, ప్రతి విషయాలు మీకు పూర్తి తరహాలో మీకు సజెషన్ కావాలి, మీకు గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సాయిరామ్ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ అనేవి బుక్ చేసుకోవచ్చండి. అండ్ కంప్లీట్గా మీ పర్సనల్ ఫైనాన్స్ని గైడ్ చేసుకోవడంతో పాటుగా మీ ఇన్వెస్ట్మెంట్ని ఒక లైన్అప్ చేసుకోవడం, ఇలాంటివన్నింటిలో మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్.